అనగనగా రామాపురం అనే గ్రామంలో రాము మరియు సోము అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళు ఏ పని చేయకుండా సోమరిపోతుల్లా ఉండేవారు. ఏరా రాము, పొద్దుటి నుంచి చూస్తున్నాను, నీ ముఖంలో వెలుగులేదు, కళ్ళల్లో ఏదో బాధ కనిపిస్తోంది. నాతో కూడా చెప్పలేనంత పెద్ద కష్టం ఏమొచ్చిందిరా? మనం ప్రాణ స్నేహితులం కదా, నీ కష్టం నాది కాదా? ఏం లేదురా సోము, అంతా నా తలరాత. మా చెల్లి పెళ్లికి తెచ్చిన నగలు తాకట్టు పెట్టే సమయం వచ్చింది. చేతిలో పైసా లేదు. అప్పు ఇస్తానన్నవాడు వెనక్కి తగ్గాడు. ఇప్పుడు ఆ నగలు విడిపించకపోతే రేపు పెళ్లి ఆగిపోతుందిరా. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా చెల్లి కళ్ళల్లో కన్నీరు చూడలేకపోతున్నాను. ఒరేయ్ పిచ్చోడా, దీనికైనా ఇంతలా కుమిలిపోతున్నావు? మనం ప్రాణ స్నేహితులం అని చెప్పుకోవడమేనా? అవసరానికి ఒకరికొకరం అండగా ఉండక్కర్లేదా? ఇదిగో ఇటు చూడు. తన చేతికున్న బంగారు ఉంగరాన్ని, మెడలో గొలుసును తీసి రాము చేతిలో పెడతాడు. సోము, ఏం చేస్తున్నావురా? ఇది మీ అమ్మ నీకు ఎంతో ఇష్టంగా చేయించిన గొలుసు కదరా. దీన్ని నేనెలా తీసుకుంటాను? వద్దురా, ఇది తప్పు. రేయ్ రాము, ఈ బంగారం, ఈ నగలు కేవలం ప్రాణం లేని వస్తువులు మాత్రమేరా. మన స్నేహం ముందు వీటి విలువ ఎంత? ప్రాణ స్నేహితుడు అనేవాడు సంతోషంలో వెనక ఉండొచ్చు కానీ కష్టంలో ముందుండాలి. నీ కష్టం నాది కాదా? నీ చెల్లి నాకు చెల్లి కాదా? ఈ నగలు అమ్మైనా సరే ఆ పెళ్లి జరగాలి. నా దగ్గర ఏమున్నా అది నీదేరా. మన మధ్య నీది నాది అనే మాట ఉండకూడదు. ఈ ప్రపంచంలో నాకు నువ్వు, నీకు నేను, ఇంతే. సోము, ఈ జన్మలో నీలాంటి స్నేహితుడిని పొందడం నా అదృష్టంరా. నువ్వు నా కోసం ఇంత త్యాగం చేస్తుంటే నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. నాకు ఈ నిమిషంలో అర్థమైంది ఒకటే: ఈ లోకంలో డబ్బు కంటే, బంగారం కంటే మనుషులు, వాళ్ళు ఇచ్చే ధైర్యమే గొప్పదని. ఇక చాలే నీ వేదాంతం. పద, ముందు ఆ నగలు విడిపించి చెల్లి పెళ్లి సంగతి చూద్దాం నడు. మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి రాము. మన మధ్యలో ఏ స్వార్థం రాకూడదు. ఒకరి కోసం ఒకరం ప్రాణాలైనా ఇచ్చుకుందాం కానీ ఎప్పుడు విడిపోకూడదు. మాట ఇస్తున్నాను సోము. ఈ ప్రాణం ఉన్నంత వరకు నీ నీడలా నీ వెంటే ఉంటాను. మన స్నేహమే మనకు ఆస్తి. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒరే సోము, నీ సహాయంతో మా చెల్లి పెళ్లి చాలా ఘనంగా చేశాన్రా. ఎటువంటి ఇబ్బంది రాలేదు. మా కుటుంబం అందరూ చాలా సంతోషించారు. దాందే ఉందిరా. నాకేదైనా సమస్య వస్తే నువ్వు రావాలి చెప్పు రేపొద్దున. ఖచ్చితంగా రా. కానీ మనం ఇలాగే ఉంటే ఎప్పుడూ కష్టాలు వస్తూనే ఉంటాయి. మన జీవితంలో ఏదో ఒకటి సాధించాలిరా. ఎన్నాళ్ళు మనం ఖాళీగా ఉంటాం చెప్పు? అవునరా రాము, నువ్వు చెప్పింది నిజమే. మా ఇంట్లో కూడా నన్ను బాగా తిడుతున్నారు. ఎంతసేపు ఖాళీగా ఉంటావు, ఏదో ఒక పని చేయొచ్చు కదా అని. అవునరా, మనకి ఇది ఒక తలనొప్పి అయిపోయింది. మనం కష్టపడి పని చేయలేం. సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు ఏమైనా ఉంటే బాగుండు. నాకు అదే అనిపిస్తుంది రాము. మనిద్దరికీ ఏదైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది దొరికితే మన ఇష్టం వచ్చినంత డబ్బు సంపాదించేవాళ్ళం. చెమట చుక్క చిందించకుండా, కష్టపడకుండా చాలా హ్యాపీగా బతికేసేవాళ్ళం. నాకు మొన్న ఒక పెద్ద కల వచ్చిందిరా. ఏదో బంగారు నిధి దొరికిందని. అలాంటిది ఏదైనా దొరికితే. ఈ కల నిజమైతే బాగుండ్రా బాబు. ఒరే, నాకొక విషయం తెలిసింది. మన ఊరి చివర అడవి ఉంది కదా. ఉందిరా, ఏమైంది ఇప్పుడు? అడవిలో ఏవో నిధులుంటాయంట్రా. బాగా దృష్టి సారించి వెతికితే నిధులు దొరికే అవకాశం ఉందని మామ వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. అప్పట్లో చాలా మందికి అలాగే దొరికాయంట. ఈ విషయం గురించి నేను కూడా విన్నాన్రా. నిధులు ఎక్కడ ఉంటాయో తెలియాలి కదా. మనం పెద్ద అడవిలో ఎంతని వెతుకుతాం చెప్పు? ఒక పని చేద్దాంరా రాము. రేపొద్దున మనిద్దరం అడవికి వెళ్దాం. వీలైనంత వరకు వెతుకుదాం. నిధులు దొరికాయంటే మన పంట పండినట్లే. దొరకలేదనుకో, అడవిలో దొరికే ఏదైనా వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ మన ఊర్లో అమ్ముకుందాం. అలాగైనా ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బులతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు చెప్పింది బాగానే ఉందిరా. కానీ దారిలో మనం ఏదైనా పులికి దొరికిపోతే ఏంటి మన పరిస్థితి? మనం కూడా ఆయుధాలు తీసుకెళ్దాంరా పిచ్చోడా. కత్తి పట్టుకెళ్దాం. పులి గాని, ఏదైనా క్రూర మృగం గాని మన మీద దాడి చేస్తే మనల్ని మనం రక్షించుకుందాం. ఎలాగో ఖాళీగానే ఉంటున్నాం కదరా, ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఏమంటావ్? సరేరా, నువ్వు చెప్పింది నేనెందుకు కాదంటాను. రేపు ఉదయాన్నే అడవికి వెళ్దాం. సిద్ధంగా ఉండు అనుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తెల్లవారి రాము, సోము చేతుల్లో కత్తులు పట్టుకుని అడుగులో అడుగు వేస్తూ లోపలికి వెళుతుంటారు. ఒరే సోము, అడవి అంటే ఏదో మామూలుగా ఉంటుందనుకున్నాను గాని లోపలికి వెళ్తుంటే ఈ చెట్లు నన్ను మింగేసేలా చూస్తున్నాయిరా. గాలి కూడా ఎందుకో తేడాగా వీస్తోంది. అడవి అన్నాక గాలి రాక ఇంకేం వస్తుందిరా.
నువ్వు మరీ అంతలా భయపడకు. మన లక్ష్యం ఏంటి? నిధి. ఆ నిధి దొరికాక చూడు, నువ్వు ఈ భయాలన్నీ మర్చిపోయి కారుల్లో మేడల్లో ఎలా తిరుగుతావో. కారులో తిరగడానికి నేను బతికి ఉండాలి కదరా. ఆకులు కదిలినా నా గుండె జారిపోతుంది. అప్పట్లో ఇక్కడ నిధులు దొరికాయని మీ మామ చెప్పింది సరే, మరి ఈ అడవిలో క్రూర మృగాలు కూడా ఉంటాయని చెప్పలేదా? అప్పుడే దూరం నుంచి ఒక పులి గర్జన వినిపిస్తుంది. అమ్మో, విన్నావా సోము? అది పులి గర్జనే కదా. అయిపోయింది, నా పని అయిపోయింది. నేను మా అమ్మతో కూడా చెప్పకుండా వచ్చేసానురా. నాకసలు ఈ నిధి వద్దు, పాడు వద్దు. నేను వెనక్కి వెళ్ళిపోతాను. అరే ఆగాగు, అంత భయపడిపోతే ఎలా? ఆ పులి గర్జన దూరంగా ఎక్కడో ఉంది. మనం అడవికి ఈ పక్కన ఉన్నాం. ఆ పులి వచ్చేలోపు మన పని చూసుకోవచ్చు. అర్థమైందా? ఒరే, అది పులిరా. 10 అడుగుల్లో వాసన చూసి ఇక్కడికి వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత ఇది దొరకడం ఎలా ఉన్నా కూడా మనం దానికి నిధిలా మారిపోతాం. ఒరే పిరికి వెదవా, ఇటు చూడు, నా చేతిలో ఏముందో? పదునైన కత్తి. ఒకవేళ పులి ఎదురుపడినా నేను దాన్ని ఇలా ముక్కలు ముక్కలు చేసేస్తాను. నువ్వు నా పక్కన ఉండగా నీకేం భయం? మనం ఇటువైపు కాకుండా ఆ లోయ వైపు వెళదాం. అక్కడ గడ్డి తక్కువగా ఉంది, మృగాలు ఉండవు. లోయ వైపా? అక్కడికి వెళ్తే దొరికిన నిధి మోయలేక కింద పడిపోతే అంతే సంగతులు. అయినా నువ్వు చెప్పే ధైర్యం చూస్తుంటే నాకేదో తేడాగా ఉందిరా. నీ కత్తి కంటే నీ చేతులు ఎక్కువగా వణుకుతున్నాయి. అది వణుకు కాదురా, పులిని కొట్టాలనే ఆవేశం. రా, మెల్లగా అడుగులు వేయి. ఆ పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది కదా, దాని కింద ఏదైనా పాత గుడి లాంటిది ఉంటే గ్యారంటీగా అక్కడ నిధి ఉంటుంది. ధైర్యం తెచ్చుకో, మన పంట పండే రోజు ఇది. సరేరా, నీ మాట నమ్మి వస్తున్నాను. ఒకవేళ పులి వస్తే మాత్రం నేను నిన్ను వదిలేసి చెట్టు ఎక్కేస్తాను, ముందే చెప్తున్నా. నువ్వు ఎక్కిన చెట్టునే పులి కూడా ఎక్కగలదురా సోము. కాబట్టి కలిసి ఉందాం. రా, అటువైపు వెళ్దాం, నడు. అంటూ ఇద్దరూ భయం భయంగా కత్తులు ఊపుతూ లోపలికి వెళ్తారు. అకస్మాత్తుగా ఎదురుగా ఉన్న దట్టమైన పొదల నుంచి ఒక సన్యాసి గడ్డం ఊపుకుంటూ ఊపిరి పీల్చుకోవడం కష్టమైన రొప్పుతో ఆదుర్దాగా పరిగెత్తుకుంటూ వస్తాడు. అమ్మో, దెయ్యం! సోము, నన్ను కాపాడు! అడవి దెయ్యం వచ్చేసిందిరా. ఆగండి, ఎవరు మీరు? మనుషులా లేక ఇంకేమైనానా? ఎందుకలా ఉరుకులు పెడుతున్నారు? బాబూ, వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి. అదిగో ఆ పొదల్లో మనుషుల్ని చంపేసేది ఒకటి ఉంది. నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్నాను. అరే రాము, లేరా. ఈయన దెయ్యం కాదు, ఎవరో సన్యాసిలా ఉన్నారు. ఏంటయ్యా స్వామి, అలా అకస్మాత్తుగా ఊడిపడి ప్రాణాలు తీస్తారు? మా గుండెలు ఆగిపోయినంత పని అయ్యింది. అంతలా ఎందుకు భయపడుతున్నారు? అవునయ్యా, అసలే పులి భయంతో చస్తున్నాం. మీరు కూడా ఇలా భయపెడితే ఎలా? ఏమైంది? అక్కడ పులి ఉందా, లేక ఏదైనా కొండ చిలువ మిమ్మల్ని తరుముతుందా? కాదు నాయనా, అంతకన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని అరుదైన మూలికల కోసం అక్కడ భూమిని తవ్వుతుండగా అది బయటపడింది. అది చూశాక నాకు ఒళ్ళు గగుర్పొడిచింది. అది మనిషిని నిలువునా మింగేస్తుంది. బాబోయ్, పులి కన్నా ప్రమాదకరమైనదా? అంటే ఏదైనా రాక్షస జంతువా? ఇంతకీ ఏమిటది స్వామి? త్వరగా చెప్పండి. అది ఒక పెద్ద కుండ నిండా బంగారు నాణేల గుట్ట నిగనిగలాడుతూ మెరిసిపోతోంది. ఏంటి, బంగారమా? స్వామి, మీకేమైనా పిచ్చా? బంగారం ఉంటే ఎవరైనా ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతారా? అది పులి కంటే ప్రమాదమని అంటారేంటి? మాకైతే ఆ బంగారం ఉంటే పులి ముందే డాన్స్ చేస్తాం. వెర్రి వెదవల్లారా, మీకు అర్థం కావడం లేదు. పులి కన్నా ప్రమాదకరమైనది. దాని జోలికి వెళ్ళకండి, జాగ్రత్త. సరే సరే, మీ వేదాంతం మాకు అక్కర్లేదు. ఆ బంగారం ఎక్కడుందో అది చెప్పి మీ దారిన మీరు వెళ్ళండి స్వామి. మా చావు మేము చస్తాంలేండి. అదిగో ఆ పెద్ద మర్రి చెట్టు వెనకాల ఉన్న గుబురు పొదల్లో ఉంది. దేవుడా, వీళ్లను నువ్వే కాపాడు అంటూ ఆ సన్యాసి కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒరే రాము, విన్నావా? బంగారపు గుట్టంట్రా. మన అదృష్టం పండిందిరా. ఆ సన్నాసికి పిచ్చి పట్టినట్లుంది. బంగారం దొరికితే చంపేస్తుందంటున్నాడు. అవునరా సోము, ఆయన ఏదో పిచ్చోడిలా ఉన్నాడు. బంగారం దొరికితే మన కష్టాలన్నీ తీరిపోతాయి కదా. పద పద, త్వరగా వెళ్దాం. అవునరా, ఒక్కసారి ఆ బంగారు నాణేలు మన చేతికి చిక్కాయంటే మన జీవితాలే మారిపోతాయి. ఊర్లో మనల్ని తిట్టిన వాళ్ళందరికీ మనమేంటో చూపిద్దాం. ఇక నుంచి మనమే మహారాజులం. పద, ఆ పొదల వైపు ఉరుకుదాం. ఇద్దరూ ఆవేశంగా సంతోషంతో ఆ పొదల వైపు పరిగెత్తుతారు. రాము సోము ఆతృతగా పొదలను తొలగించి చూస్తారు. అక్కడ ఒక పాత కుండలో నేలపైన రాశిగా పోసినట్టున్న నిగనిగలాడే బంగారు నాణేలు కనిపిస్తాయి.
ఒరే సోము, చూస్తున్నావా? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నానురా. ఇవన్నీ నిజంగా బంగారు నాణేలేనా, లేక ఆ సన్నాసి మనకేదైనా మాయా మంత్రం వేసి రాళ్లను బంగారంగా చూపిస్తున్నాడా? మాయ కాదురా రాము, ఇది అచ్చమైన బంగారం నాణేలు. అబ్బో, ఇన్ని నాణేలు మన ఊరి జమీందారు దగ్గర కూడా ఉండవురా. అబ్బా, ఇన్నాళ్ళకి మన కష్టాలు తీరిపోయాయిరా. ఇందాకటి దాకా అడవి అంటే భయంతో చచ్చాం కదా, ఇప్పుడు ఈ మెరుపు చూస్తుంటే అడవి కూడా స్వర్గంలా కనిపిస్తుంది. ఒరే సోము, ఈ బంగారంతో మనం ఎన్ని తరాలైనా కూర్చుని తినొచ్చురా. ఇక మనల్ని ఎవరూ సోమరిపోతులు అని అనరు. ఆ సన్నాసిగాడికి అసలు బుద్ధుందారా? ఇంత లక్ష్మీదేవి లాంటి బంగారాన్ని చూసి మనుషుల్ని చంపేది విషం అని వాగాడు. వాడు నిజంగానే పెద్ద మూర్ఖుడ్రా రాము. లోకంలో అందరూ దీనికోసమే కదా అరులు చాచేది. అంతటి నిధి దొరికితే భయపడి పారిపోవడానికి వాడు మనిషా లేక ఇంకేమైనానా? పోనీలేరా సోము, వాడు మూర్ఖుడు కాబట్టే ఇది మనకి దక్కింది. వాడు తెలివైనోడైతే ఇదంతా ఎత్తుకుపోయేవాడు కదా. వాడిని తిట్టడం ఆపి ఇప్పుడు ఈ నిధిని ఏం చెయ్యాలో ఆలోచించు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఇంత బంగారాన్ని మనం ఇప్పుడు ఊర్లోకి తీసుకువెళితే అందరికీ అనుమానం వస్తుంది. పైగా దారిలో ఎవరైనా దొంగలు పడితే మన ప్రాణాలకే ముప్పు. మరి ఏం చేద్దాం సోము? ఇక్కడ వదిలేసి వెళ్ళలేము, అలా అని అందరికీ తెలిసేలా పట్టుకు వెళ్ళలేము. దీనికి ఏదైనా ప్లాన్ వేయాలి. అసలు ఇప్పుడు మనం ఏం చేయాలో నువ్వే చెప్పు. ఎవరికీ తెలియకుండా ఈ నిధిని మన ఇంటికి ఎలా చేర్చాలి? ఒక పని చేద్దాం. ఇప్పుడు ఎండ బాగా ముదిరింది, మనకి ఆకలి కూడా వేస్తోంది. ముందు మనం కొంచెం తిండి తిని ఓపిక తెచ్చుకుందాం. నువ్వు వెళ్ళి మన ఊరి పొలిమేరలో ఉన్న హోటల్ నుంచి భోజనం తీసుకురా. నేను అప్పటిదాకా ఇక్కడే ఉండి ఈ నిధికి కాపలా కాస్తాను. నువ్వు వచ్చాక చీకటి పడ్డాక మెల్లగా దీన్ని తరలిద్దాం. ఏమంటావు? సరే సోము, నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి మనిద్దరికీ భోజనం తీసుకొస్తాను. నువ్వు మాత్రం జాగ్రత్త, ఎవరూ రాకుండా చూడు. ఎవరైనా వస్తే కనుక ఈ కత్తితో వాళ్లను భయపెట్టు. సరేరా రాము, త్వరగా వచ్చేయి. రాము ఆతృతగా ఊరివైపు పరిగెత్తుతాడు. సోము ఆ బంగారు నాణేల వైపు ఆశగా చూస్తూ అక్కడే కూర్చుంటాడు. అబ్బా, ఇంత బంగారం చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఈ నాణేలు పట్టుకుంటే వచ్చే కిక్కే వేరు. కానీ ఇందులో సగం రాముకి ఇచ్చేయాలా? ఎందుకివ్వాలి? అసలు వాడికి ఈ నిధి గురించి ఏం తెలుసని? నేను అడవికి వెళ్దామంటే వాడు భయపడుతూ నా వెనకాల వచ్చాడు. కత్తి పట్టి కాపలా కాస్తున్నది నేను. వాడు మాత్రం సగం పట్టుకుపోతానంటే ఎలా? నా కుటుంబం చాలా పెద్దది. ఇంట్లో అందరూ నా మీదే ఆధారపడుతున్నారు. ఈ బంగారం అంతా నా ఒక్కడికే దక్కితే మా అమ్మ, నాన్న, మా తమ్ముడు అందరూ సెటిల్ అయిపోతారు. రాముకి ఇస్తే వాడు ఎలాగో ఖర్చు పెట్టేస్తాడు. వాడు రాగానే అసలు ఏమాత్రం కనికరం చూపించకుండా కత్తితో పొడి చేస్తాను. చచ్చాక వాడి శవాన్ని ఇక్కడే పాతి పెట్టేస్తే ఎవరికీ అనుమానం రాదు. అడవిలో క్రూర మృగాలు తిన్నాయని చెప్తే సరిపోతుంది. ఏంటో సోముగాడు పెద్ద తెలివైనోళ్ళ బిల్డప్ ఇస్తున్నాడు. వాడు అక్కడ కూర్చుని నిధికి కాపలా కాస్తున్నాడంట. అంటే వాడి ఉద్దేశం ఏంటి? నేను లేని గ్యాప్లో ఏవైనా నాణేలు దాచేస్తాడా? అసలే నాకు ఊర్లో బోలెడు అప్పులున్నాయి. అప్పుల వాళ్ళు ఇంటి ముందే తిష్ట వేశారు. ఈ బంగారంలో సగం వాడికి ఇస్తే నా అప్పులకే సరిపోదు. మరి నా విలాసాల సంగతేంటి? సోముగాడికి అప్పులు లేవు, పైగా వాడికి స్నేహితుల అండ ఉంది. వాడు లేకపోయినా వాడి కుటుంబం బతికేస్తుంది. కానీ నాకు ఈ బంగారం మొత్తం కావాలి. వాడు నా ప్రాణ స్నేహితుడే కావచ్చు, కానీ ఈ బంగారం ముందు స్నేహం ఎంత? ఈ భోజనంలో విషం కలిపేస్తాను. వాడు ఆకలి మీద ఉంటాడు కదా, లొట్టలు వేసుకుంటూ తింటాడు. తిన్న 10 నిమిషాలకే ప్రాణాలు పోతాయి. అప్పుడు ఈ నిధి మొత్తం నా సొంతం అవుతుంది. విషమైన పాము కరిచి చనిపోయాడని ఊర్లో చెప్పవచ్చు అంటూ రాము కసిగా భోజనంలో విషం కలిపి ఏమీ ఎరగనట్టు అడవి వైపు అడుగులు వేస్తాడు. రాము అడవిలోకి రాగానే సోము చెట్టుచాటున దాక్కుని ఉంటాడు. ఒరే సోము, ఎక్కడున్నావురా? ఇదిగో వేడి వేడి భోజనం తెచ్చాను. ఆకలితో నకనకలాడిపోతున్నావు కదా, రా త్వరగా తినేసేయ్. మనం ఆ నిధిని త్వరగా పట్టుకుపోవాలి. వస్తున్నాన్రా రాము, నీకోసమే చూస్తున్నాను. ముందు నువ్వు ఆ భోజనం అక్కడ పెట్టు. నాకు చేతులు శుభ్రంగా లేవు అంటూ మెల్లగా వెనక నుంచి కత్తి తీస్తాడు. చెట్టుచాటు నుండి ఒక్క ఉదుటున పులిలా రాము మీదకి దూకుతాడు. రాము తేరుకునే లోపే సోము తన పదునైన కత్తిని రాము గుండెల్లోకి దింపేస్తాడు. సోము, ఏంటిది? నన్నే పొడిచావా? మనం ప్రాణ స్నేహితులం కదరా. స్నేహమా? ఏడిశావులే. ఆ సన్నాసి చెప్పింది నిజమేరా రాము. ఈ బంగారం ముందు స్నేహం, బంధుత్వం ఏవీ నిలబడవు.
ఈ బంగారంలో సగం నీకు ఇచ్చేస్తే నా విలాసాలకి ఏం సరిపోతుంది? నా కుటుంబ భవిష్యత్తు కోసం నువ్వు చావక తప్పదురా. హాయిగా స్వర్గంలో విశ్రాంతి తీసుకో రాము. నేను పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఒరే, నేను నీకోసం భోజనం. మాటలు రాక రాము ప్రాణాలు విడుస్తాడు. పిచ్చివాడు కేవలం సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చూడు, ఈ నిధి మొత్తం నా ఒక్కడిదే. ఎవరికీ వాటా ఇవ్వక్కర్లేదు, ఎవరికీ జవాబు చెప్పక్కర్లేదు. ఈ అడవిలో నీ శవం కుళ్ళిపోతుంది. ఈ నిధితో నేను మహారాజులా బ్రతుకుతాను అంటూ సోము ఆవేశంగా రాము తెచ్చిన భోజనం మూట వైపు చూస్తాడు. అబ్బా, ఈ గొడవలో బాగా ఆకలి వేస్తోంది. వాడు చచ్చినా నా కోసం మంచి భోజనమే తెచ్చాడు. ఇది తిని కాసేపు విశ్రాంతి తీసుకుని చీకటి పడ్డాక ఈ నిధిని తరలిస్తాను. అప్పుడు ఎవరికీ అనుమానం రాదు. సోము ఏమాత్రం ఆలోచించకుండా విషం కలిపి తెచ్చిన ఆ భోజనాన్ని లొట్టలు వేసుకుంటూ ఆకలితో తినడం ప్రారంభిస్తాడు. కొద్దిసేపటికి సోము కూడా చనిపోతాడు. అప్పుడు అదే సన్యాసి మెల్లగా నడుచుకుంటూ అక్కడికి వస్తాడు. వారిని చూసి జాలిగా నవ్వుకుంటాడు. చూశారా పిచ్చివాళ్లారా, నేను అప్పుడే చెప్పాను కదా, ఇది పులి కంటే ప్రమాదకరమని. పులి అయితే మీ శరీరాలను తింటుంది, కానీ ఈ బంగారం మీలోని మంచితనాన్ని, మీ స్నేహాన్ని, ఆఖరికి మీ ప్రాణాలను కూడా తినేసింది. ఓ రూపాయి, ఎంత పని చేశావు. నిన్ను చూసి లోకం మురిసిపోతుంది, కాని నీ వెనక ఉన్న విషాన్ని ఎవరూ చూడలేకపోతున్నారు. నిన్నే ఎవరైనా నువ్వేం చేస్తావ్ అని అడిగితే నువ్వు ఎంత గర్వంగా సమాధానం చెప్తావో నాకు తెలుసు. నేను తలుచుకుంటే ఆ సత్య హరిశ్చంద్రుడి చేత కూడా అబద్ధం ఆడిస్తాను. నేను అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను. కన్న తండ్రిని, కడుపున పుట్టిన బిడ్డలను విడదీస్తాను. ఒకే గర్భాన పుట్టిన అన్నదమ్ముల మధ్య వైరం పెట్టి రక్తం చిందిస్తాను. ఆఖరికి ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులను కూడా ఇలా పీనుగులుగా మారుస్తాను. ఈ రూపాయికి ఉన్న శక్తే అది. దీనికి లొంగిపోతే మనిషి మృగం కంటే హీనంగా మారిపోతాడు. మీరు ఈ బంగారం కంటే విలువైన మానవతా విలువలను మర్చిపోయారు. ఓ నరుడా, రూపాయి విషయంలో జాగ్రత్త. మనిషిని మనిషిగా చూసే గుణం నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. సంపాదన అవసరమే కాని అది బంధాలను బలి తీసుకోకూడదు. మీ కుటుంబంతో, మిత్రులతో ఎప్పుడూ ప్రేమగా ఉండండి. బంధాన్ని బంధంలాగే గౌరవించండి. ఈ క్షణికమైన కాగితపు ముక్కలకు, మెరిసే లోహపు నాణేలకు మీ మనసును అమ్ముకోకండి. గుర్తుంచుకోండి, మీరు పోయేటప్పుడు ఈ బంగారం రాదు. మీరు పంచిన ప్రేమే మిమ్మల్ని చిరకాలం చిరంజీవిగా ఉంచుతుంది అంటూ ఆ సన్యాసి ఆ బంగారు కుండను మళ్లీ మట్టిలో పూడ్చివేసి ఏమీ తెలియనట్టు తన దారిన తాను వెళ్ళిపోతాడు.